ఆప్కి అదాలత్లో ప్రముఖ గాయకుడు జలోటా గారి మీద ఆరోపణ ఇదే. ఈయన ఇమేజ్ ని పాడు చేసుకున్నారు. అనూప్ గారు, మీరు 25 ఏళ్లుగా పాడుతున్నారు, జనాలు కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. భక్తి సంగీతంలో మిమ్మల్ని భజన్ మహారాజ్ అంటున్నారు, మిమ్మల్ని భక్తితోనే చూస్తున్నారు. కానీ మీరు ఈ వయసులో జస్లీన్ గారి మీద ఎంత మనసు పారేసుకున్నారంటే, ఈ మధ్య మీరు कि मस्त मस्त तेरे दो नैन मेरे दिल का ले गए चैन. నాకు పర్సనల్గా ఒక కష్టం ఉంది, అది మీ అందరికీ చెప్తాను. ప్రజలు నన్ను ఒక సాధు సన్యాసిలా చూసుకున్నారు. దయచేసి మీరు అలా అనుకోవద్దు. ప్రజలు నన్ను సాధువు సన్యాసి అనుకుంటున్నారు. భజనలు పాడతారు, ఎన్నో ఏళ్లుగా చేస్తున్నాను. అయితే ఖచ్చితంగా వాళ్ళు సన్యాసి సాధువు అనుకుంటారు. నేను ఖచ్చితంగా సాధువును కాను. మీ అందరిలాగే నేనొక సాధారణమైన వ్యక్తిని అంటున్నా. అది మాత్రమే కాదు, ఈయన్ని నేను రిక్వెస్ట్ అడిగాను. ఈ వీక్కి తర్వాత లంచ్ అరేంజ్ చేసినప్పుడు ఒక గ్లాస్ రెడ్ వైన్ అరేంజ్ చేయమని చెప్పాను. ఎందుకంటే పార్టీలో అందరి ముందు, అంటే అందరి కళ్ళ ముందు ఒక సోషల్ డ్రింక్ ఉంటుంది కదా, అది తాగుతున్నప్పుడు దాక్కోకుండా తాగం, ఓపెన్గానే తాగుతాంగా. కానీ ఒక్కోసారి నాకే కష్టం వచ్చిందంటే, అదెలా అంటే భజన్ సింగ్ ఇలా ఉండకూడదన్నారు, ఆయన మెర్సిడీస్లో తిరగకూడదన్నారు, తర్వాత ఆయన ఒక మంచి ఇంట్లో ఉండకూడదు, ఆయన చేతిలో కమండలం ఉండాలన్నారు, ఇంకా ఒక పంచి కట్టుకుని ఊరంతా తిరగాలి అని అనుకున్నారు. ఒకవేళ మీరు కమండలం తీసుకుని ఆశ్రమం ఓపెన్ చేస్తే బానే సంపాదించచ్చు. కానీ అది సంపాదించదగ్గ విషయం కాదే. దానికోసం నేను ఎదురు చూడలేదు. మీరు ఇమేజ్ గురించి చెప్తున్నారు. నేను భజన్లు పాడతా, అది గురునానక్జీ పాటలు. అందులో ఏముందంటే, कि दुख सुख दोनों सम करी जाने और मान अपमाना हर्ष शोकते रहे अतीता तिन जग तत्व पछाना. ప్రజలు ఈ సుఖదుఖాలకి ఎంతో ఎఫెక్ట్ అయ్యారు. అంటే మానవ అవమానాలతో అంట, ఎంతో సంతోషం, మెచ్చుకోదగ్గ విషయాలు. నేనేమనుకుంటానంటే, నేను అలాంటి వ్యక్తిని కానని. నేను నా పనినే చేసుకుంటా. అయితే మీరు నా ఇమేజ్ దెబ్బతింది అని అనుకున్నారు. అయితే ఖచ్చితంగా అది కాదు. ప్రజలకి నిజమేంటో తెలియాలి. ప్రజలంతా కూడా అదే కళ్లతో అదేంటో మీ చూసి ఇమేజ్ తీరాలి. ఎలా పాడైపోయిందో నేను చెప్తాను. చెప్పండి. చూడండి, ఈ సోషల్ మీడియాలో మీ గురించి చాలానే రాశారు. ఒకరు ఏం రాశారంటే, ఇంతకుముందు ఒక సామెత ఉండేది, काला कलूटा बैंगन लूटा, ఇప్పుడేమంటున్నారంటే अनूप जलोटा मक्खन लूटा. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే, దీని గురించి ఒక 2 లైన్లు పాడాలని. मैया मोरी मैं नहीं माखन खाऊं, मैया मोरी मैं नहीं माखन खाऊं. ఇది విని మొత్తం అంతా మర్చిపోండి. మీరేమో నెయ్యి తినలేదు అంటున్నారు, కానీ వాళ్ళేమో కుండనే తీసుకెళ్ళిపోయారట. ఇలాంటివి రోజు రాస్తున్నారు. వాళ్ళు ఏం రాశారంటే, అనూప్ జలోటా గారి వయసు 65, జస్లీన్కి 27, ఇద్దరికి 35 ఏళ్లు తేడా. అంటే ఈ జగ్జీత్ సింగ్ గారు పాడతారు కదా, न उम्र की सीमा हो, न जन्म का हो बंधन. ప్రశ్న ఏంటంటే, అది అసలు ఎఫ్ఐఆరే కాదు. ఒకవేళ అక్కడ ఎఫ్ఐఆర్ లేకపోతే ప్రజల్ని మాట్లాడుకోనివ్వండి, అందులో ఏముంది? ప్రజలు ఏమంటున్నారంటే, భజన్లకి ఇంత శక్తి ఉందన్న విషయం మాకు గనక ముందే తెలిస్తే మేం కూడా ప్రజల్లోనే. అందులో చూడండి, భజన్లో ఒక శక్తి ఉంటుంది. అయితే దాన్ని తప్పుగా ఉపయోగించకండి. అయితే మీకు భజన్ శక్తి యొక్క ప్రసాదం దొరికిందా? మీ ఎదురుగానే ఉన్నానుగా. చూడండి, భజనలు పాడే నేను ఆప్కి అదాలత్కి వచ్చాను. నాకు తెలిసి ఇదొక గొప్ప అదృష్టం. ఒక యువకుడు ఏం రాశాడంటే, అక్కడ అనవసరంగా హనీ సింగ్, మిల్కా సింగ్, అర్చిత్ సింగ్ గురించి మాట్లాడుతున్నాం, జలోటా సార్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవచ్చు కదా అన్నారు. ఇప్పుడు కూడా మీరు నా దగ్గరికి రండి, నేర్పిస్తా. మీరు అసలు ఏమీ లేదంటున్నారా? ఖచ్చితంగా ఏమీ లేదు. అసలు ఏం నిజం జరిగింది చెప్పండి. దీని గురించి నేను మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తా. జస్లీన్ నా దగ్గరకొచ్చి ఒక 2-3 సంవత్సరాలు పాటలు నేర్చుకుంది. తర్వాత తను రెగ్యులర్గా రావడం కుదరదు, తను బిజీ అయిపోయింది, నేను బిజీగా ఉన్నా. తర్వాత ఒక 5-6 సార్లు తన ఇంటికి నేను వెళ్ళాను, ఒక 5-6 సార్లు తను కూడా మా ఇంటికొచ్చింది. ఒకరోజు తను ఫోన్ చేసి నాతో ఏమందంటే, నాకు బిగ్ బాస్లో ఆఫర్ వచ్చింది, నేను వెళ్ళా అని అడిగింది.
నేనన్నాను వెళ్ళు, నీకు మంచి పేరు దక్కుతుందన్నా. తనేముందంటే ఒంటరిగా కాదు జంటగా వెళ్ళాలి, అది కొంత వ్యత్యాసంగానే. అప్పుడు ఎవరినైనా చూసుకో, వాళ్లతో వెళ్ళన్నా. కాదు మీరు రండి అంది. నేను రావడం కుదరదు అన్నా, ఎందుకంటే నాకు అంత టైం లేదు. తర్వాత వాళ్ళ నాన్నే నాకు కాల్ చేశారు. ఆయన ఆల్రెడీ నాకు తెలుసు. తర్వాత దీని గురించి మేము 2-3 సార్లు మాట్లాడుకున్నాక నేను ఒప్పుకున్నాను. మేమిద్దరం ఒక వ్యత్యాసమైన జంటగా లోపలికి వెళ్ళాం. అది ఒక గురు శిష్యుల్లాగా. ఈ విధంగా మేమిద్దరం లోపలికి వెళ్లాలనుకున్నాం. ఇదే నేను తనతో చెప్పాను. తను ఒప్పుకుంది, వాళ్ళ నాన్న ఒప్పుకున్నారు. తర్వాత వెళ్ళాం. ఆ తరువాత బిగ్ బాస్ టీం గురించి చెప్పాలి. 6 రోజులకు ముందు జస్లిన్ని వాళ్ళింటి నుంచి తీసుకెళ్లారు. తను వెళ్ళింది. నేను స్టేజ్ మీదకెక్కి నేను పాడిన కొన్ని పాటలు వినిపించాను. అయితే సల్మాన్ ఖాన్ నాతో ఏమన్నారంటే, మీతో పాటు ఎవరొచ్చారు అని. నేనన్నాను నాతో పాటు జస్లిన్ వచ్చిందని. తను పాటలు పాడుతుంది, తను నా స్టూడెంటు అన్నా. ఆయన ఏమన్నారంటే ఒకసారి కలుద్దాం అన్నారు. తను వచ్చింది. ఆ అమ్మాయి ఏమందంటే, నాకు ఆయనతో రిలేషన్షిప్ ఉంది అంది. అసలు నేనెలాంటి మనిషినంటే, అలాగా ఇది రిలేషన్షిప్పా? సరే లోపలికి వెళ్దాం రా అన్నా. ఒక 4-5 వారాలు స్పెండ్ చేద్దాం అన్నా. లోపలికి రా వెళ్దాం అన్నాను. బయటకొచ్చిన తర్వాత జనాలకి నిజం చెప్పేద్దాం అనుకున్నా. బయటకొచ్చిన తర్వాత, ఎందుకంటే లోపలున్నప్పుడు బయటేం జరుగుతోందో ఏమీ తెలీదు కదా. నేనెప్పుడు బయటకొచ్చానో అప్పుడే అందరికీ ఎటువంటి సంబంధం లేదని వివరంగా అది కాదు, ఇప్పుడు మీరు చెప్తే ఏమవుతుంది? ఆవిడ రిలేషన్షిప్ లో ఉన్నానని చెప్పిన వెంటనే మీరు సంతోషంతో పొంగిపోయారు. ఓ డేస్ ఆఫ్ లవ్ అని ఆవిడ చెప్పినప్పుడు మీరు భజనలు పాడుతున్నారా? అది కానీ మీకు తెలీదంటున్నారు. ఆ విషయం వదిలేండి, అది సాంగ్ లిరిక్స్. అది తన పాట. ఆ పాటలో 70% గ్లామర్ ఎఫెక్ట్ ఉంది, 30% సింగింగ్. ఇది తన స్టైల్, తనని పాడనివ్వండి. తర్వాత నేను తనకి ఈ అడ్వైసే ఇచ్చాను. మీరు కూడా చెప్పారు కదా, చాలా బాగా పాడావు, బాగా ఆడావు. అవును. తన డాన్స్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా? అవును, ఫస్ట్ టైం చూశాను. తర్వాత నేను తనకు సలహా ఇచ్చా, నువ్వు సింగింగ్ మీద 70% ఫోకస్ పెట్టి 30% గ్లామర్ మీద పెట్టాను. అప్పుడే నీకు పేరు వస్తుంది. ఇదే సలహా నేను వాళ్ళ నాన్నకు కూడా చెప్పా. మీరేమో ఇవాళ రిలేషన్షిప్ లేదని చెప్తారు. ఖచ్చితంగా లేదు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసిందా? ఏంటది? అదే ఆవిడ రిలేషన్షిప్ గురించి మాట్లాడటం. ఆవిడ తను అప్పుడు మాకు సంబంధం ఉందని చెప్పిన విషయం నేను విని షాక్ అయ్యాను. నేను తనతో చెప్పింది ఒకటి, తను చెప్పింది ఇంకొకటి. సరే పద లోపలికి వెళ్ళి చూద్దాం. అనూప్ గారు ఒక ప్రమోషనల్ వీడియోని రికార్డ్ చేశారు. అది కూడా మా దగ్గర ఉంది. అందులో ఆవిడ ఏమన్నారంటే, 3.5 ఏళ్లుగా మాకు రిలేషన్షిప్ ఉందంటున్నారు. మేము దొంగచాటున మీట్ అయ్యేవాళ్ళం. నేను కోల్కతాకి వెళ్ళినప్పుడు అనూప్ గారు నా వెనకే వస్తారు. నేను ఇదే చెప్పాను. ఇది ప్రమోషనల్ వీడియో, ఇదంతా వాళ్ళకి చూపించు, ప్రమోషన్ అడుగు. కానీ నువ్వు ఈ విధంగా చెప్పు, మేము గురు శిష్యుల్లా లోపలికి వెళ్తున్నాం, ఎందుకంటే ఇది నేను చెప్పిన విషయం. కానీ ఆ వీడియో చూసిన ప్రజలకి ఏమర్థమైందంటే, ఇది ముందుగానే అంటే ఇలాంటిదేదో జరుగుతుందని మీకు ముందే తెలుసు అనుకుంటా కదా? లేదు, నేనేం చెప్పాలనుకున్నానో అదే చెప్పా. కానీ నేను తనతో ఏం చెప్పానో అది తను చెప్పలేదు. నేను చెప్పిన విషయం నువ్వు చెప్పాలి కదా అని అడిగాను, కానీ తను చెప్పలా. సరే పద వెళ్ళి 4-5 వారాలు ఉండి బయటకొచ్చి విషయం చెప్దాం అన్నారు, కానీ తనకి అక్కడే ఉంది. ఆవిడ నేను మనసు పారేసుకున్నాను అంటున్నారు. అయితే ఏం చేయాలి? చెప్తే చెప్పనివ్వండి, కానీ నాకెప్పుడూ కూడా అటువంటి ఆశ అనేదేమీ లేదు. తను బయటకొచ్చినా కూడా నేను తనతో పాడిస్తాను. సంగీతం నేర్చుకో, బాగా నేర్చుకో. జస్లిన్ ఏంటంటే తను ఎలా ఉండాలనుకుంటుందో ఆ విధంగానే ఉంటుంది. అంటే నా స్టూడెంట్ లాగా. మీ మధ్య బంధం ఏంటి? బంధం ఇదే. నేను, జస్లిన్ వాళ్ళ నాన్న, మేమిద్దరం కలిసి తన పెళ్లికి కన్యాదానం చేస్తాం. ఇదే బంధం. కానీ మీరు అక్కడ కూడా అదే కదా చెప్పారు. అంటే దానికి ఏంటి అర్థం? సార్ ఇదంతా మీరు ప్రమోషనల్ వీడియోలో చూసిందే చెప్తున్నారు. నేను ఏదైనా షోలో ఎప్పుడైనా సరే దీని గురించి మాట్లాడానా చెప్పండి? అందులో ఏదైనా కెమిస్ట్రీ తెలిసిందా? అవును సార్, ఖచ్చితంగా. లేదు, అది మీరు ఏం తెలిసింది నీకు? లేదు, ఎక్కడ తెలిసిందో కూడా నేను మీకు చూపిస్తాను. చూపించు. మీకు కెమిస్ట్రీ తెలియలేదని చెప్తున్నారు కదా. నేను అలాంటిదే చేయలేదని చెప్పారు కదా. మీరు అలాంటివి చాలానే చేశారు. చూడండి, ఈ కాలంలో పిల్లలందరూ వాళ్ళ నాన్న బుగ్గ మీద ముద్దు పెట్టరా? నెంబర్ టూ వినండి, ముందు వినండి. తను ఇక్కడ కిస్ పెట్టింది. నేనన్నా ఇక్కడ మాత్రం పెట్టద్దు, ఇది వేరే వాళ్ళదే అన్నా. ఇదే విషయం చెప్పా. అదే నా డైలాగు. ఇక్కడ మాత్రం వదిలే, ఇక్కడ వేరే వాళ్ళది ప్లేస్ అన్నా. ఇదంతా డ్రామా. అక్కడ జరిగిందంతా ఇదే. ఒక ప్రోగ్రాంని ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం నేను ఈ విధంగా చేశా. ఇది తప్ప అక్కడేమీ జరగల.
తర్వాత తను బయటకొచ్చాక కూడా ఇదే విషయం చెప్తుంది. అయితే మీరు ఏమంటున్నారంటే ఒక తండ్రికి ఎలాగైతే కిస్ పెడతారో అలా అని. అవును, మీరే చూశారుగా. ఇప్పుడు పిల్లల్ని గనక చూస్తే నాన్నని ముద్దు పెట్టుకోవడం చూడలేదా? చెప్పండి. ఆ షోని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం బాగా తెలియాలని పేదాలకు లిప్స్టిక్ వేశారు. నేనేమన్నాను, ఇక్కడ వద్దు, అది వేరే వాళ్ళ ప్లేస్ అన్నా. అలాగే మీరు ఆవిడ కోసం ఒక పాట కూడా పాడినట్టున్నారు, చౌదనీ కా చాంద్ హో. అది చెప్పాలంటే ఒక స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్, అది ఒక డేటింగ్ ప్రోగ్రామ్. వాళ్ళు ఏమన్నారంటే మిమ్మల్ని రెడీ చేస్తాం, అదే మా వాళ్ళు మిమ్మల్ని రెడీ చేస్తారు. అప్పుడు వాళ్ళు నన్ను ఒక రూమ్కి తీసుకువెళ్లారు. అయితే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మీరు ఈ డేట్ని ఎంతో అందంగా తీర్చిదిద్దాలి అన్నారు. సరే రెడీ చేయండి అన్నాను. నేను వెళ్ళాను. అక్కడ ఎంతో రుచికరమైన భోజనం కూడా ఉంది. అయితే ఆ భోజనాన్ని మనమే వండుకొని తినాలి. కానీ ఆ రోజు అక్కడ ఆల్రెడీ భోజనం ఉంది, ఇంకా హార్మోనియం ఉంది. నేనప్పుడు ఒక సూపర్ సాంగ్ పాడా. ఆ తర్వాత నేను ఇంకొక ప్రేమ సాంగ్ కూడా పాడా. దాంతోపాటు అక్కడ కాసేపు డాన్స్ కూడా చేశా. ఇది వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఒక డేట్. దాన్ని మేము అందంగా మార్చాం. ఇందులో ఏం తప్పుంది? అయితే మీరు అవమానించారు కదా జస్లీన్ మిమ్మల్ని. मुन्नी बदनाम हुई डार्लिंग तेरे लिए। అరే నేనేం అవమానించాను? అసలు నేనేమీ చెయ్యలేదు. ఇప్పుడు కూడా ప్రజలకి ఈ విషయం గురించి సరిగా ఏం తెలియలేదు. ఇంకొకటి, జస్లిన్ వాళ్ళ నాన్న కూడా ఈ విషయం నాతో చెప్పారు. ఆయన ఏమన్నారంటే, చూడండి ఇందులో అసలు ఏమీ లేదు. మీకు విషయం తెలుసా, జస్లిన్ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ ఫాదర్ ఉంటారు లేదా వాళ్ళ బ్రదరు ఉంటారు. కాబట్టి తన గురించి వాళ్ళకి ప్రతి ఒక్క విషయం బాగా తెలుసు, ఇటువంటిదేమీ లేదని. ఇక నేను కూడా నా జీవితంలో ఇటువంటి విషయాలకి తావు ఇవ్వను. నేను నా జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నా, చాలా సంతోషంగా. అయితే నా ఫ్యూచర్ జీవితంలో ఇటువంటి విషయాలు ఏవి అస్సలుండవు. నాకు ఎవరితోనో రిలేషన్షిప్ ఉంది, ఎవరితోనో పెళ్ళయింది అన్న విషయాలు. ఎందుకంటే నా జీవితంలో అన్నీ అయిపోయాయి. సరే, సరే, అయితే మీరు ఇప్పుడు దీని గురించి చెప్పండి. 3.5 ఏళ్లుగా మా మధ్య రిలేషన్షిప్ ఉంది, 3.5 ఏళ్లుగా కలుస్తూనే ఉన్నాం. నేను కోల్కతాకు వెళ్తే నా వెనకాల ఆయన వచ్చేస్తారని చెప్పారు. మీరు కూడా నేను ఢిల్లీకి వెళ్తే వెనకాలే వచ్చేస్తుందని చెప్పారు. అది ప్రమోషన్ వీడియో, అదే చెప్పాను. అయితే అందులో అదే ఉంది, మరేమీ లేదు. మీరనేది నిజమే కాదు. మీరు చూశారంటే అందులో 100% అంతా అబద్ధమే. మీరు మీ ఇమేజ్ ని సరిచేయడానికి లేదు 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 లేదు, ఖచ్చితంగా లేదు. నేను మీతో 100% నిజమే చెప్తున్నా, అది అబద్ధం కాదు. అనూప్ గారు, ప్రజలు ఈ విషయాన్ని నమ్మడానికి కొంచెం కష్టపడతారు. పర్వాలేదు, ఎవరు నన్ను నమ్ముతారో వాళ్ళు నమ్మితే చాలు. మిగతా వాళ్ళందరి కోసం నేను ఒక 4 లైన్లు ఇప్పుడు పాడనా? సరే, పాడండి. साधो मन का मान त्यागो, काम क्रोध संगत दुर्जन की, ताते अहनिस भागो। साधो मन का मान त्यागो, दुख सुख दोनों सम करी जाने, और मान अपमाना। हरक शोक ते रहे अतीता, तिन जग तत्व पछाना। साधो मन का मान त्यागो। ఇదే నేను నమ్ముతాను.